హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి నేను నా డెలివరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి పథ్యం చేశాను అని చూపిస్తాను. మీరు అనుకోవచ్చు నువ్వేది తీసుకుంటే మాకెందుకు అనుకొని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని స్కిప్ చేయండి, ఇట్స్ ఓకే. అండ్ రాత్రి అంటే నిద్ర లేదు, అందరికి తెలిసిన విషయమే. నా డెలివరీ అయ్యి 1 month అవుతుంది. నిద్ర అస్సలు లేదు. నైట్ 1 అయ్యిందంటే లెగిసిపోతాడండి. మార్నింగ్ 4 వరకు అలా పడుకుంటాడు, లెగిస్తాడు. నిద్ర ఉండదు మాకైతే. ఆఫ్టర్ 5 తర్వాత పడుకోవాలి. పడుకుందామని నిద్ర రాతప్పుడు వర్క్స్ ఉంటాయి, చేసుకోవాలి, తప్పదు. ఇంత చిన్నగా ఉంది ఏంటి ఎగ్ అనుకుంటున్నారా? ఇది నాటుకోడి గుడ్డు అనమాట. పడగడుపున తింటే చాలా మంచిది. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇది తింటాను ఫస్ట్, దాని తర్వాత టిఫిన్ చేస్తాను. డెలివరీ తర్వాత 3 పూటలు అన్నం తినొద్దని చెప్తారు. నాకైతే అలానే చెప్పారు, నేను తినలేదు కూడా. మీకు చెప్పారో లేదో కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ టిఫిన్, లంచ్, నైట్ వచ్చి చపాతీ, ఉప్మా అలాంటివి తీసుకున్నాను లైట్గా. ఇవి తినొద్దు అనమాట, ఎందుకంటే మనకు అరగదు. నెక్స్ట్ బేబీకి కూడా చాలా వెయిట్ చేస్తుందని చెప్పారు, అందుకే నేను కూడా తినలేదు. ఎప్పటి వరకు అలా తినకుండా ఉండాలనుకోవచ్చు మీరు. 1 month తర్వాత మనం తినొచ్చు 3 పూటలు. నేను మార్నింగ్ వచ్చేసి టిఫిన్ దోశ తీసుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మిల్క్ మనకు బాగా ఇంక్రీజ్ అవ్వాలంటే మంచి టిప్ ఉంది. మా ఇంట్లో నాకు ఈ 2 things బాగా ఇస్తారు. ఒకటి ఎల్లుల్లిపాయలు, అవన్నీ తెలుసు కామన్గా. నెక్స్ట్ ఒక డ్రింక్ ఉంది. డ్రింక్ అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లో ఐటమ్స్తోనే. అది ఎలా చేయాలో చూపిస్తాను. అది చాలా యూస్ఫుల్ ఉండే మిల్క్ రావాలంటే. మీకు చెప్పాను కదా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే డ్రింక్ ప్రిపేర్ చేయొచ్చు అనేసి. అదే ఇది అనమాట. కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి, ఓమ్ అయ్యాలి కొంచెం. నెక్స్ట్ జీలకర్ర, మెంతులు. కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోండి. మెయిన్ మిల్క్ ఇదే వస్తుంది అనమాట. బాయిల్ అయ్యి ఒక 1/2 గ్లాస్కి రావాలి వాటర్. అప్పటి వరకు మనం ఇలానే ఉంచాలి. ఈ డ్రింక్ చేదుకుంటుందేమో అనుకుంటారు, కానీ చేదుగా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఈ డ్రింక్ మాత్రం రోజుకి 1 గ్లాస్ తీసుకుంటే 100కి 100% అండి. మిల్క్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. టిఫిన్ తిన్న తర్వాత తీసుకుంటాను. నాకు మధ్యాహ్నం వచ్చేసి ముల్లంకాయ వండారు, టమాటా కొంచెం వేశారు. నెక్స్ట్ చారు అన్నమాట. అనుకోవచ్చు టమాటా తినకూడదు కదా అనేసి. అంటే కొంచెం ఏమని చెప్పాను. నాకు తినాలనిపించదు కూడా టమాటా లేకపోతే, అందుకని. అండ్ మునగాకు చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ డెలివరీ. C-section అయితే పక్కా తినాలి. నాకైతే C-section అయ్యిందండి. నేను కొంచెం తిన్నాను, అంత నచ్చలేదు, కానీ తింటే కుట్టు మారుతుంది అని చెప్తారు. ఒక 3-4 times తినాలి, కానీ 1 time తిన్నాను. పొడియాలు అంటారు కదా, తెలిసి ఉంటుంది అందరికీ. అది కూడా తినాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ అసలు తినొద్దు అనేది అయితే ఒకటి ఉంది. నాకు తెలియక నేను తినేసాను. అదే సొరకాయ. కొంతమంది ఆనపకాయ కూడా అంటారు, అది అస్సలు తినకండి. నాకైతే ఎఫెక్ట్ అయ్యింది, నా బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యింది, అందుకని చెప్తున్నాను. నైట్ డిన్నర్ వచ్చేసి నేను చపాతీ తీసుకున్నాను. మీకు చెప్పాను కదా లైట్గా ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, అందుకే నేను చపాతీ తీసుకున్నాను. తెలిసిందే కదా పప్పులో ఎన్ని ఉంటాయో విటమిన్స్. డిన్నర్ తర్వాత PHD పౌడర్ ఇచ్చారు, మిల్క్లో 2 spoons కలుపుకొని తాగమని. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.